హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కీలక సూత్రధారి ఐఎస్బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎక్కడున్నారు? ఆయన అమెరికాలో ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన అమెరికాలో ఎక్కడున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో హైదరాబాద్ పోలీసులకు పూర్తిగా సమాచారం అందిందట. ఆయన టెక్సాస్లో ఒక అధునాతమైన భవంతిలో సేద తీరుతున్నారని పోలీసులు గుర్తించారు. ఆయన్ను ఎలాగైనా రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 నిందితుడు. ఆయన ఆజ్ఞతోనే, ఆయన కనుసన్నలలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ చెప్పిందంతా ప్రభాకర్ రావు చేశారని పోలీసులు గుర్తించారు. ఎలాగైనా సరే ఆయన్ను హైదరాబాద్కు రప్పిస్తే, ఆయన్ను అరెస్టు చేస్తే తప్ప ఈ కేసు ఇంకా ముందుకు సాగే అవకాశం లేదు. ఇదే కారణంగా ప్రభాకర్ రావును ఎలాగైనా అరెస్టు చేయాలని హైదరాబాద్ పోలీసులు డిసైడ్ అయిపోయారు. ప్రపంచంలోని ఏ మూలన ఉన్న ప్రభాకర్ రావును అరెస్టు చేయాలని హైదరాబాద్ పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరేందుకు పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి రాగానే ప్రభాకర్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఈ కారణంగానే ఇప్పుడు ప్రభాకర్ రావు ఉచ్చులో పడినట్టే. ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు తీసుకురావాలని పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభాకర్ రావును విచారించాల్సిందేనంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసులో తీవ్ర ఆసక్తితో ఉన్నారు. ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప ఇంకా ఎంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఎవరెవరున్నారు, అన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే విషయాన్ని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎస్ఐబి చీఫ్, మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే తెలంగాణలో సంచలనం క్రియేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు ఆదేశాలతోనే, ప్రభాకర్ రావు నెట్వర్క్లోనే జరిగింది. కేసీఆర్ కనుసన్నల్లో ప్రభాకర్ రావే ఇదంతా చేయించారని ఇప్పటికీ రాధాకిషన్ కూడా వాగ్మూలం ఇచ్చారు. అంటే ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసులో మరింత స్పష్టత వస్తుంది. కేసీఆర్ అయినా ఇంకా కొంతమంది నాయకులున్నారా, ఇవన్నీ ప్రభాకర్ రావు నుంచి అధికారిక వాగ్మూలం తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇది జరగాలంటే ప్రభాకర్ రావును కలుగులోంచి బయటకు తీయాలి, ఆయన్ను అరెస్టు చేయాలి. ఇదే కారణంగా పోలీసులు ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసుపై ఆధారపడుతున్నారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అంటే ప్రభాకర్ రావును ఏ కలుగులో ఉన్నా సరే హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి తీరుతారు.